ఈరోజు జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసిక ఆందోళన అనేటటువంటిది తగ్గడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, ప్రజా సౌజన్యంతో అనుకున్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసి పాత బాకీలు అనేటటువంటి వసూలయ్యేటటువంటి విధానంలో ఉండడం, ఆదాయం అనుకూలించడం, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అభివృద్ధిని సాధించడం కలుగుతుంది. ధనాదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలుగా గుర్తింపు అనేటటువంటిది కూడా లభిస్తుంది అని చెప్పచ్చు. ప్రధానంగా విశేషమైనటువంటి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రావడంతో పాటు అనుకూలించేటటువంటిది ఏంటయ్యా అంటే విశేషమైనటువంటి వ్యాపార లాభము అనేటటువంటిది ఈరోజు కనిపిస్తుంది. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు, అనుకూలతలు ఏర్పడతాయి, సుఖం కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కూడా కలుగుతుంది. అయితే చిన్ననాటి మిత్రులను కలుసుకునేటటువంటి విషయాల్లోనూ అలాగే వాళ్ళతో చర్చించేటటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అన్నదమ్ములతోటి ఆస్తిపాస్తుల విషయాల నిమిత్తంగా ఆడపడుచులతోటి కొన్ని వివాదాలు పరిష్కారం అయ్యేటటువంటి విధానంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేటటువంటివి పెరుగుతాయి. ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు కానీ గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యరూపాలు అనేటటువంటివి దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడుతుంది. పాత రుణాలు అనేటటువంటివి తీరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పని భారము నుంచి ఉపశమనం అనేటటువంటిది కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలకు అలాగే నూతన పెట్టుబడులు పెడదాం అనుకునేటటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలిస్తుంది. ఈరోజు ధనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు అనేటటువంటిది కొరత ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్న ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రధానంగా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, జాగ్రత్త వహించడం మంచిది. సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అనేటటువంటివి అందుతాయి. బంధుమిత్రుల నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభాలు అందుతాయి. ఈరోజు మీరు సర్వ విధాలా కూడా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుందని చెప్పచ్చు. ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ప్రాప్తించడానికి సప్త చిరంజీవ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ